సో ఇది ఎలా ఉంటే అసలు కొత్త ఏం కాదు. బేసిక్గా సినిమా రంగంలో కావచ్చు, రాజకీయ పార్టీలో కావచ్చు, ఇలాంటి చాలా జరుగుతున్నాయి. అంతెందుకు రీసెంట్గానే మన టీవీకే పార్టీ అధినేత విజయ్ తలపతి కూడా ఇలాంటి వివాదంలో చిక్కున్నాడు. తన భార్య తనకి డైవర్స్ అప్లై చేసిందనమాట. నాకు విడాకులు కావాలి, తన నుంచి తనకి వేరే వాళ్ళతో అఫేర్ ఉందని చెప్పి అప్లై చేసింది. ఆ తర్వాత ఇది ఎవరితో అని చెప్పి సెర్చ్ చేశారు. ఎక్కడో చోట బయటపడింది అనమాట. ఎవరో కాదు, త్రిషాతో ఇలా అఫేర్ ఉన్నట్టు బయటపడింది. అది పోతే మన పవిత్ర లోకేష్ గురించి మీ అందరికి తెలిసిందే అనమాట. పవిత్ర లోకేష్ నరేష్ గారు ఒక హోటల్లో ఉండటం, తన భార్య రెడ్ హ్యాండెడ్గా పెట్టుకొని చెప్పులతో కొట్టబోవటం, అదంతా పెద్ద సీన్ అయింది. అయినా వాళ్ళ నుంచి తప్పించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసిపోయి తన భార్యకి విడాకులు ఇచ్చి పవిత్ర లోకేష్ని నరేష్ గారు పెళ్లి చేసుకున్నారు. దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ అఫేర్ పెట్టుకోవడం ఇలా చర్చనీయాంశంగా మారింది. దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్ రెడ్ హ్యాండెడ్ పట్టుకొని అది పెద్ద రచ్చరచ్చ అయింది. మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయిందనమాట. సో ఇలా రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా ఆర్టిస్టులు కావచ్చు, ఎంత బాధ్యతాపరమైన పదవుల్లో ఉన్నప్పుడు ఎలాంటి దొరికితే ఎంత పరువు పోద్ది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ కేవీ గణేష్ మాత్రం నేను 5,000 మంది అఫేర్ పెట్టుకున్నాను, అఫేర్ పెట్టుకున్నాడు మగాడే కాదు అసలు మనిషే కాదని చెప్పి తన భార్యతో స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు కింద కామెంట్ చేయండి.